వివాహ బహుమతిగా వచ్చిన ఒక పార్సిల్ ఆ ఇద్దరి ప్రాణాలను తీసి ఇంకొకరి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అవును. ఒడిశాలోని పట్నగడ్లో జరిగిందిది. హ్మ్. సాహో కుటుంబంపై ఈ పార్సెల్ బాంబు దాడి ఎలా జరిగింది, దీని వెనక కారణాలేంటి? కరెక్ట్. ఆ దర్యాప్తులో ఎలాంటి చిక్కుముళ్ళు ఎదురయ్యాయి, చివరికి నిజమెలా బయటపడింది, ఇవన్నీ తెలుసుకుందాం. తప్పకుండా. ఇది ఫిబ్రవరి 2018లో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన సంఘటన అండి. అవును. పెళ్లయి సరిగ్గా 5 రోజులు కూడా కాలేదు. సౌమ్య శేఖర్ సాహు అని ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలుపెడుతున్నాడు. ఆ సమయంలో వచ్చిన ఒక బహుమతి, అదే అతనికి మృత్యుశాసనమైంది. వింటుంటేనే ఆ పేలుడులో అతను, ఆయన పెద్దమ్మ జమామణి సాహు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయ్యో, భార్య రీమా సాహు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ దారుణం జరిగింది ఒడిశాలోని పట్నాగఢ్లో కదా? అవునండి, పట్నాగఢ్. సరే, ఈ సంఘటనకు సంబంధించిన మన దగ్గరున్న నివేదికలు, వార్తా కథనాలు చూస్తే హ్మ్. వీటి ఆధారంగానే ఈ విశ్లేషణ చేద్దాం. మంచిది. ఈ భయంకరమైన సంఘటన ఎలా జరిగింది, దాని వెనకున్న ప్రేరణేంటి, చివరికి నేరస్తుణ్ణి ఎలా పట్టుకున్నారు, ఈ మొత్తం ప్రక్రియను వివరంగా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అవును. సరే, మరి అసలు ఆ రోజు, ఆ క్షణం ఏం జరిగిందో అక్కడ్నుంచి మొదలు పెడదామా? తప్పకుండా. అది ఫిబ్రవరి 23, 2018. సౌమ్యశేఖర్, రీమా వాళ్ళ పెళ్ళై కేవలం 5 రోజులే అయింది. ఇంట్లో అంత సంతోషంగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే వాళ్లకొక పార్సల్ వచ్చింది. దానిమీద పంపిన వారి అడ్రస్ ఎస్కే శర్మ, రాయ్పూర్ అని ఉంది. రాయ్పూర్ అంటే చాలా దూరం కదా, దాదాపు 230 కిలోమీటర్స్ ఉంటుంది. అవును. అక్కడ్నుంచి అది తెలియని పేరుతో పార్సల్ రావడం కాస్త ఆశ్చర్యమే గదా? నిజమే. వాళ్లు కూడా అలాగే అనుకుని ఉంటారు, బహుశా ఎవరో తెలియని బంధువులో, స్నేహితులో పంపారేవో అని. ఆ టైంలో సౌమ్య తన భార్య రీమాతో, ఇది పెళ్లి గిఫ్ట్లా ఉంది కాని ఎవరో పంపారో తెలియట్లేదు అని అన్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత పార్సల్ ఇంట్లోకి తీసుకెళ్లారా? అవును, ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకువెళ్లి దాన్ని, ఆ పార్సెల్ను తెరవడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద శబ్దంతో పేలిపోయింది. అమ్మో! ఆ పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే ఇల్లంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఎంత తీవ్రమైన పేలుడది! గాయాలెలా ఉన్నాయి? చాలా అంటే చాలా తీవ్రమైనది. ఆ సమయంలో అక్కడే ఉన్న సౌమ్యశేఖర్కి, ఆయన పెద్దమ్మ జమామణి సాహుకి ఇద్దరికీ దాదాపు 90% కాలిన గాయాలయ్యాయి. 90%? అవును. వాళ్ళిద్దర్నీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారుగాని మార్గమధ్యలోనే వాళ్ళిద్దరూ చనిపోయారు. అయ్యో పాపం. ఒక కొత్త జీవితం మొదలవ్వాల్సిన ఇంట్లో క్షణాల్లో అంత పెద్ద విషాదం. వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది నిజంగా. మరి రీమా, ఆమె పరిస్థితేంటి? ఎలా బయటపడ్డారు? రీమా కూడా ఆ పేలుడులో చాలా తీవ్రంగా గాయపడ్డారండి. శరీరం చాలా భాగం కాలిపోయింది. ఓహో! నెల రోజులకు పైగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఐసీయూలో చికిత్స పొందారు. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఆ దాడి ఆమె మీద శారీరకంగా, మానసికంగా, అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే గాయాలు మిగిల్చింది. ఇంత క్రూరమైన పని ఎవరు చేసింటారు? ఆ పంపినవారి పేరు, అడ్రస్ అన్ని ఫేక్ అని తెలిసింది కదా? మరి దర్యాప్తెలా సాగింది? అవును, మీరు చెప్పింది కరెక్ట్. స్టార్టింగ్లో పోలీసులకు ఇది పెద్ద ఛాలెంజ్ అయింది. పంపినవాళ్ల పేరు, అడ్రస్సు అన్నీ కల్పితం. అక్కడ చూసినవాళ్లు ఎవ్వరూ లేరు. నేరస్తుడి గురించి అసలు ఏ ఆధారం దొరకలేదు. క్లూలెస్ అన్నమాట. అచ్చంగా. కేసు చాలా సీరియస్ అవ్వడంతో ఒడిషా క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. వాళ్లు దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నారు. మరి క్రైమ్ బ్రాంచ్ వచ్చాక ఏమైనా పురోగతి కనిపించిందా? వాళ్ళకేమైనా దొరికిందా? వాళ్లు 100కు పైగా అనుమానితుల్ని విచారించారు. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంకా ఏమైనా వ్యాపార గొడవలున్నాయా అని ఇలా చాలా కోణాల్లో చూశారు. ఫోన్ కాల్ డేటా, ల్యాప్టాప్లు అన్నీ చెక్ చేశారు. అయినా కూడా నేరస్తుని పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక్క చిన్న ఆధారం కూడా మొదట్లో దొరకలేదు. అంటే కేసు ఎక్కడికక్కడే ఆగిపోయిందనేమాట? ఆల్మోస్ట్ అలాగే. ఒక దశలో అసలు ముందుకెళ్లే పరిస్థితి లేదు. సరిగ్గా అప్పుడేనా ఆ అజ్ఞాతలేఖ వచ్చింది? దాని గురించి కొంచెం చెప్పండి. అవును, సరిగ్గా అప్పుడే. దర్యాప్తలా నడుస్తున్న టైంలో లోకల్ పోలీస్ చీఫ్కి ఒక అనామక లేఖ వచ్చింది. ఓ, ఏమనుందందులో? ఆ లేఖలో ఏముందంటే, పార్షల్ పంపింది శర్మ కాదు, సిన్హా అనే వ్యక్తి అని, దీని వెనక కారణం ద్రోహం, కొన్ని డబ్బుల గొడవలు అని, ఇంకా
ఈ నేరంలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారని రాసుంది. వింటుంటే ఇది దర్యాప్తును పక్కదారి పట్టించడానికే రాసినట్టుంది కదా. ఖచ్చితంగా. మరి ఇది పోలీసులకి ఎలా హెల్ప్ అయిందంటారు? అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. మీరన్నట్టు అది క్లియర్గా దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నమే, కానీ అది పరోక్షంగా ఆఫీసర్లకు ఒక కొత్త యాంగిల్ ఇచ్చిండొచ్చు. అదెలా? చూడండి, ఆ లేఖ రాసిన వ్యక్తికి ఈ ఘటన గురించి, సాహు కుటుంబం గురించి ఏదో కొంచెం తెలిసి ఉండాలి కదా. నిజమే. ద్రోహం, ఆర్థిక వివాదాలు లాంటి పదాలు వాడారంటే దాని వెనుక ఏదో బలమైన పర్సనల్ గొడవ ఉందేమో అన్న డౌట్ పోలీసులకు వచ్చుండొచ్చు. అర్థమైంది. అంటే లేఖ రాసిన వ్యక్తికి నేరంతో సంబంధం లేకపోయినా నేరస్తుడి గురించి తెలిసి ఉండొచ్చు, లేదా నేరస్తుడికి దగ్గరివాడై ఉండొచ్చు, లేదా బహుశా నేరస్తుడే ఈ లెటర్ రాశాడా అనే అనుమానం మొదలైంది. మరి చివరికి అసలు నేరస్తుడిని ఎలా ఐడెంటిఫై చేశారు? ఎలా పట్టుకున్నారు? చాలా రోజుల దర్యాప్తు, రకరకాల కోణాల్లో అనాలిసిస్ తర్వాత పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు పుంజీలాల్ మెహర్. వయసు 49 ఏళ్లు. పుంజీలాల్ మెహర్ ఎవరు ఇతను? అతనొక కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. అంతకుముందు అదే కాలేజీకి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాడు. ఓ, లెక్చరర్రా? అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే ఇతను బాధితుడు సౌమ్యశేఖర్ తల్లి సంజుక్త సాహు పనిచేసే కాలేజీలోనే కొలీగ్. ఏంటియో సహోద్యోగ అంటే కారణం వృత్తిపరమైన గొడవలా? నమ్మలేకపోతున్నాను. అవును, నమ్మడానికి కష్టంగానే ఉంటుంది, కాని ఇదే నిజం. ఈ దారుణం వెనుక ఉన్న అసలు కారణం తీవ్రమైన వృత్తిపరమైన అసూయ, ప్రతీకారం. అసూయనా? అవును. 2014 మే నెలలో బొలంగీర్ జిల్లాలో జ్యోతి వికాస్ కాలేజీ అనుంది. అక్కడ ప్రిన్సిపాల్ పదవి నుంచి పుంజలాల్ మెహర్ను మేనేజ్మెంట్ తీసేసి అతని ప్లేస్లో సంజుక్త సాహును అపాయింట్ చేసింది. ఓహో, అంటే తన ప్రిన్సిపల్ పోస్ట్ పోయి ఆ ప్లేస్లోకి తన కొలీగొచ్చిందనే కక్షనమాట. కేవలం ఉద్యోగం పోయిందనే కోపం కాదు, అది విపరీతమైన పగగా, అసూయగా మారిపోయింది. మెహర్ ఆ పదవిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఒక గొడవ క్రియేట్ చేయడం, ఇలా చేస్తూ వచ్చాడు. అంటే తన స్థానం ఆమె తీసుకుందని, తనను అవమానించిందని ఫీలయ్యాడా? ఖచ్చితంగా. చాలా తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. అయితే ప్రతీకారం సంయుక్త మీద తీర్చుకోవాలి గదా. ఆమెను వదిలేసి అసలు సంబంధం లేని అమాయకుడైన కొడుకుని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇదేనండి ఈ కేసులో అత్యంత క్రూరమైన, బాధాకరమైన విషయం. మెహర్ ఉద్దేశ్యం కేవలం సంజుక్తను శారీరకంగా బాధపెట్టడం కాదు, మరి ఆమెను మానసికంగా పూర్తిగా కృంగిపోయేలా చెయ్యాలి. ఆమె జీవితంలో ఎప్పటికీ తీరని దుఃఖాన్ని మిగల్చాలి. ఆమె సంతోషాన్ని మొత్తం నాశనం చెయ్యాలి అని ప్లాన్ చేశాడు. అమ్మో. అందుకే ఆమెకు అత్యంత ఇష్టమైన, జీవితంలో అప్పుడే కొత్తగా అడుగుపెడుతున్న కొడుకు సౌమ్యశేఖర్ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇదేదో ఆవేశంలో చేసింది కాదు, చాలా లోతుగా ఆలోచించి పర్సనల్ రివెంజ్తో చాలా కిరాతకంగా ప్లాన్ చేసి అమలు చేశాడు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది కదా. ఒక లెక్చరర్, ఒక మాజీ ప్రిన్సిపల్ ఇంత భయంకరమైన నేరం ఎలా చేయగలిగాడు? అంత ఖచ్చితంగా పేలే బాంబు ఎలా తయారు చేశాడు? మెహర్ ఈ నేరం కోసం చాలా కాలం ముందు నుంచే ప్లాన్ వేశాడండి. దీనికి ఇంటర్నెట్ను బాగా వాడుకున్నాడు. ఇంటర్నెట్నా? అవును. యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్లో దొరికే రకరకాల మాన్యువల్స్ చూసి బాంబు ఎలా తయారు చేయాలో పూర్తిగా నేర్చుకున్నాడు. అంటే ఆన్లైన్లో నేర్చుకున్నాడా? అంతేకాదు, చాలా జాగ్రత్త పడ్డాడు. తన ఆన్లైన్ యాక్టివిటీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ వచ్చాడు. అంటే ఆన్లైన్లో దొరికే సమాచారాన్ని ఇంత తేలికగా మిస్యూజ్ చేయొచ్చన్నమాట. మరి బాంబుకి కావలసిన పేలుడు పదార్థాలు అవి ఎలా సంపాదించాడు? దానికి కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. 2017 దీపావళి పండగ టైంలో చాలా ఎక్కువ మొత్తంలో టపాసులు కొన్నాడు. టపాసులా? అవును. ఎవరికీ డౌట్ రాకుండా వాటిలోంచి గన్ పౌడర్ను జాగ్రత్తగా తీసి దాచాడు. ఆ తర్వాత చిన్న ఎల్ఈడీ లైట్సుంటాయి కదా, వాటిలో ఈ గన్ పౌడర్ పెట్టి పేల్చి టెస్ట్ కూడా చేశాడు. టెస్ట్ చేశాడా? అవును. ఇలా తక్కువ ఖర్చుతో ఎవరికీ అనుమానం రాకుండా బాంబకి కావలసిన మెటీరియల్ రెడీ చేసుకున్నాడు. నమ్మశక్యంగా లేదిదంతా. మరి పార్సిల్ పంపిన రోజు తాను దొరక్కుండా ఎలా మేనేజ్ చేశాడో? అతని ప్లాన్ ఏంటి అసలు? ఇక్కడే అతని క్రిమినల్ మైండ్ పక్కా ప్లానింగ్ మనకర్థమవుతుంది. పార్సిల్ పంపిన రోజు అతను మామూలుగానే కాలేజ్కి వెళ్లాడు. క్లాసులు తీసుకుంటున్నట్టు అందర్నీ నమ్మించాడు. అంటే ఒక స్ట్రాంగ్ ఆలిబీ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే.
ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా రాయ్పూర్ వెళ్లడానికి ట్రైన్ టికెట్ కొనలేదు. తన మొబైల్ ఫోన్ను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లాడు. మొబైల్ ఫోన్ కూడా వదిలేశాడా? ఎందుకు? తన లొకేషన్ పోలీసులకు ట్రేస్ అవ్వకుండా ఉండటానికి చాలా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత రాయ్పూర్లో రాయ్పూర్ వెళ్ళాక కూడా సీసీటీవీ కెమెరాలు లేని, పెద్దగా రద్దీ ఉండని ఒక చిన్న కొరియర్ సర్వీస్ను వెతికాడు. అక్కడ ముందే అనుకున్నట్టు ఫేక్ పేరు ఎస్కే శర్మ ఫేక్ అడ్రస్ ఇచ్చి ఆ పార్సిల్ను పట్నాగడకు పంపించేశాడు. అంటే ఆ పార్సిల్ డైరెక్ట్గా రాయ్పూర్ నుంచి పట్నాగడకొచ్చిందా? లేదు, ఆ పార్సల్ దాదాపు 650 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించింది. మధ్యలో కొన్ని చోట్ల ఆగింది, బహుశా వేరే బస్సుల్లో కూడా మారి ఉండొచ్చు. అమ్మో, ఎంత దూరం! చివరికి అది ఫిబ్రవరి 20న పట్నాగడ చేరుకొని 23న సౌమ్యశేఖర్ ఇంటికి డెలివరీ అయింది. అతను దాన్ని పెరవడం, ఆ ఘోరం జరగడం ఊహించడానికే భయంకరంగా ఉంది. ఈ మొత్తం ప్లాన్ అమలు చేయడానికి, ప్రతి స్టెప్లోనూ ఆధారాలు దొరక్కుండా ఉండటానికి అతను ఎంత కేర్ తీసుకున్నాడో, ఎంత ప్లాన్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత పక్కాగా పథకం వేసి 2 ప్రాణాలు తీసి ఇంకొకరి జీవితాన్ని నరకం చేసిన ఈ వ్యక్తికి చట్టం ఎలాంటి శిక్ష వేసింది? విచారణ ఎలా జరిగింది? ఇది చాలా ఏళ్లపాటు నడిచిన దర్యాప్తు, న్యాయ ప్రక్రియ అండి. దాదాపు 7 ఏళ్ల తర్వాత మే 2025లో పట్నాగఢ్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. 7 ఏళ్ల తర్వాత? అవును. క్రైమ్ బ్రాంచ్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్, మెహర్ ఇచ్చిన వీడియో కన్ఫెషన్, ఇతర సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించి కోర్టు పుంజిలాల్ మెహర్ను హత్య ఐపీసీ 302, హత్యాయత్నం ఐపీసీ 307, పేలుడు పదార్థాల చట్టం కింద దోషిగా నిర్ధారించింది. మరి శిక్ష ఏం విధించారు? కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. దాంతోపాటు 50,000 రూపాయల జరిమానా కూడా వేసింది. జీవిత ఖైదా? అయితే విచారణ టైంలో మెహర్ తన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. బాధితుడి కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ తీర్పుతో సంతృప్తి చెందారా? వాళ్ళు మరణశిక్ష కావాలని అడిగినట్టు గుర్తు. అవును. సౌమ్యశేఖర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి సంయుక్త గారు మెహర్కు ఉరిశిక్ష పడాలని చాలా గట్టిగా కోరుకున్నారు. కాని కోర్టు జీవిత ఖైదు విధించాక వాళ్లు తీర్పును గౌరవిస్తున్నామని, మన న్యాయ వ్యవస్థలోని సంక్లిష్టతలు తెలుసునని, ఇన్నేళ్ల పోరాటం తర్వాత దోషికి శిక్ష పడినందుకు కొంతవరకు సంతృప్తిగా ఉందని మీడియాతో అన్నారు. మరి గాయాల్తో బయటపడిన రీమా సాహు, ఆమె పరిస్థితి ఏంటిప్పుడు? జీవితం ఎలా ఉంది? రీమా ఆ భయంకరమైన ఘటన నుంచి కోలుకున్న తర్వాత వేరే వివాహం చేసుకుని ఇప్పుడు విదేశాల్లో సెటిలైనట్లు సమాచారం. ఓ, మంచిదే. అయినా కూడా ఆమె అప్పుడప్పుడు సౌమ్యశేఖర్ కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నారని తెలిసింది. ఆ సంఘటన గాయాలు మానసికంగా పూర్తిగా మాయడం కష్టమే అయినా ఆమె తన లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. అవును. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఈ కేసు మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. వృత్తిలో అసూయ, పర్సనల్ పగలు అవి ఎంత ప్రమాదకరంగా మారగలవో, ఎంత దారుణమైన ఊహించని హింసకు దారితీయగలవో చెప్పడానికి ఇదొక చాలా బాధాకరమైన ఉదాహరణ. నిజమే. ప్రతీకారమనే ఒక్క ఎమోషన్ మనిషిలోని విచక్షణను ఎలా పూర్తిగా నాశనం చేస్తుందో ఇది కళ్లక్కడుతుంది. నిజమే. ఈ పోటీ, అసూయ అనేవి కామన్ కావచ్చు, కానీ అవి ఇలాంటి ఒక పశు ప్రవృత్తికి దారితీయడం నిజంగా షాకింగ్. ఒక పెళ్లి కానుక లాంటి మామూలు వస్తువు ఇంత విధ్వంసం సృష్టించడం కూడా భయం కలిగిస్తుంది. మరి దీని అంతటి అర్థమేంటి? ఈ మొత్తం ఉదంతం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కొన్ని ముఖ్యమైన గుణపాఠాలు ఉన్నాయి. 1. పర్సనల్ గొడవలు, ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చేవి, ఎంత తీవ్రమైన ప్లాన్డ్ హింసకు దారితీస్తాయో ఈ కేసు చూపిస్తుంది. అవును. 2. మనం రోజూ వాడే చాలా సింపుల్ వస్తువులను కూడా ఇక్కడ పార్సెల్ ఎంత ఈజీగా ప్రాణాంతక ఆయుధాలుగా మార్చవచ్చో ఇది తెలియజేస్తుంది. కరెక్ట్. మన చుట్టూ ఉన్న మనుషుల మానసిక స్థితులు, వాళ్లలో పెరిగే ద్వేషం ఎలాంటి భయంకరమైన రిజల్ట్స్ ఇస్తాయో మనం ఊహించడం కూడా కష్టం. అవును. ఈ విశ్లేషణ తర్వాత నాకు ప్రశ్న వస్తోంది మనసులో. ఏమిటది? ప్రతీకారం కోసం ఆన్లైన్లో బాంబు తయారీ లాంటి డేంజరస్ ఇన్ఫర్మేషన్ను ఎంత సులభంగా పొందొచ్చు, దాన్ని ఎలా దుర్వినియోగం చెయ్యొచ్చు అనేది ఈ ఘటన చూపిస్తోంది. మెహర్ తన బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేసినా అతను నేర్చుకున్న ఆ నాలెడ్జ్ను ఇంత ఘోరానికి వాడటాన్ని అది ఆపలేకపోయింది కదా. సరిగ్గా చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఎంతోమంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాల్సిన ఒక లెక్చరర్, మాజీ ప్రిన్సిపాల్, అంత గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి నేపథ్యానికి,
అతను చేసిన ఈ అత్యంత క్రూరమైన పైశాచికమైన నేరానికి ఈ రెండిటి మధ్య వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే కేవలం ప్రిన్సిపాల్ పదవి పోయిందనే ఒక కారణంగా కనిపించే విషయం ఇంత తీవ్రమైన ఏళ్ల తరబడి ప్లాన్ చేసి అమలు చేసిన హింసకు ఎలా దారితీసింది? దీని వెనుక ఉన్న ఆ సైకాలజీ ఏంటి? సమాజం మీద, వ్యక్తుల మెంటల్ హెల్త్ మీద ఇలాంటి సంఘటనల ప్రభావం గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.